దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి దర్శనాన్ని, ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. అయితే ఆ వాగ్దాన నెరవేర్పుకు ఆలస్యం జరుగుతున్నప్పుడు మనము ఎదురు చూడడం గానీ, కనిపెట్టడం గానీ, విశ్వసించడం గానీ ఎప్పుడు కూడా మానొద్దు. అయితే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో హబక్కూకు ప్రవక్త అడుగుతా ఉన్నాడు. దేవా, నువ్వు ఎన్నో వాగ్దానాలు చేశావు కదా, ఎన్నో మాటలు చెప్పావు కదా, మరి ఆ వాగ్దానములు, ఆ వాక్యము, ఆ దర్శనం ఎప్పుడు నెరవేరుతుంది అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురత పడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తప్పక జరుగుతుంది, తప్పక నెరవేరుతుంది, ఆలస్యమైనా కనిపెట్టు, అది నిర్ణయ కాలంలో జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నేను ముఖ్యంగా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని వాగ్దానములు ఎన్నైనా అవి క్రీస్తులో అవును ఆమెను ఉన్నట్టుగానే ఉంటాయి. ప్రతి వాగ్దానము నమ్మదగిన దేవుడు చేస్తున్నాడు కాబట్టి, మీకు ఇచ్చిన ప్రతి దర్శనము సత్యస్వరూపైన దేవుడు, అబద్ధమాడనటువంటి దేవుడు ఇచ్చాడు కాబట్టి తప్పకుండా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యమైనప్పుడు మనం కృంగిపోతాం. దేవుడు ఏమాయను అని చెప్పేసి మనం అనుకుంటాం. సమస్యలను చూసి చాలాసార్లు అలసిపోతాం. ఇంకా దేవుడు ఏం చేయట్లే అని చెప్పేసి మనము అనుకుంటాం. కానీ అలా అనుకోవడానికి వీల్లేదు. దేవుడు తప్పకుండా మన జీవితాన్ని ఆయన ఇచ్చిన మాట చొప్పున చేసి మనకిస్తాడు. మనం నిరీక్షణ ఉంచడంలో ఎప్పుడు కూడా విఫలం కావద్దు. ఆయన మనకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తాడు తప్ప ఇంకా వేరే ఉద్దేశం దేవునికి ఉండదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నిర్ణయ కాలంలో జరుగుతుంది, అప్పటిదాకా నువ్వు కనిపెట్టి. నీతిమంతుడు విశ్వాసంతో బ్రతుకుతాడు, నా మీద నిరీక్షణ ఉంచి బ్రతుకుతాడు. అంతే తప్ప సమస్యలను చూసి లేకపోతే ఇబ్బందులను చూసి ఆలస్యం అవుతున్నప్పుడు కృంగిపోవడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో దేవుడు ఇచ్చిన ప్రతి మాట, ప్రతి దర్శనము నిర్ణయ కాలంలో దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాము శారాలను దేవుడు నిర్ణయ కాలంలో దర్శించాడు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. యోసేపును దేవుడు నిర్ణయ కాలంలో దర్శించి అతను ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానమంత్రిగా చేశాడు. దావీదును దేవుడు నిర్ణయ కాలంలో దర్శించి మొదట హెబ్రోన్ మీద, ఆ తర్వాత అనేకులకు ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా దేవుడు తనను చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని సమయం వేరు, మనం అనుకునే సమయం వేరు. మనం అనుకున్న సమయంలో మనం తొందరపడి ఒకవేళ కనుక ముందుకు వెళ్తే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కానీ దేవుని సమయంలో ప్రతిదీ కూడా ఆయన చక్కగా జరిగిస్తాడు. అందుకే సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, ప్రతి దానికి సమయం కలదు అంటాడు. కాబట్టి మీ జీవితంలో మీ కొరకు దేవుడు ఉద్దేశించిన కార్యములన్నీ కూడా తన సమయంలో జరిగిస్తాడు. అంతవరకు ఓపికతో ఆయన తట్టు ఎదురు చూడడం మనం నేర్చుకుందాం. ప్రార్థిద్దాం. తండ్రి, ఈ రోజున ఆయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా, మేము ఓపిక కలిగి మీరు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టాలని, అది తప్పక నెరవేరుతుందని విశ్వసించాలని మీరు మాతో జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.